మనం ఒక చోట పని చేసేవారిగా ఉంటే దేవునికి లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూడగలిగితే ఒక 5 విషయాలు మీ మధ్యకి తీసుకురావాలని ఆశపడుతున్నా. మొట్టమొదటిది, మాటకు ఎదురు చెప్పకూడదు. వారు ఏం చెప్తే అది మనం వినాలి, కానీ ఎదురు మాట్లాడకూడదు. రెండవదిగా, వారికి సంబంధించిన దాన్ని దేన్ని కూడా అపహరించకూడదు. వారిని అడగకుండా ఏది తీసుకోకూడదు. మూడవదిగా, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచాలి. అంటే నమ్మకముగా పని చేయాలి. మనల్ని వారు పూర్తిగా నమ్మేటట్లుగా అంత నమ్మకముగా మనం పని చేయాలి. ఇకపోతే 4వది, అన్ని విషయాలలో వారిని సంతోషపెట్టువారుగా మనం ఉండాలి. మనల్ని బట్టి వారు బాధపడకుండా సంతోషించేటట్లుగా మనం పని చేయాలి. ఇకపోతే 5వదిగా, వారి మాటకు వారికి మనము లోబడి ఉండాలి. అలాంటి మంచి లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనలను ఉన్న చోటన ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా మనం పని చేసినప్పుడు మనల్ని ఎప్పటికీ వారు కాదనలేరు.